హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం విశారద పూర్వార్ధ పేపర్ 1 ఫస్ట్ పార్ట్లోని 6th లెసన్ వల్లభాయ్ పటేల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ని రాసింది రామ్నాథ్ సుమన్. సుమన్ అనేది రామ్నాథ్ గారి యొక్క పెన్ నేమ్. సో ఈయన తన రైటింగ్స్ అన్నీ కూడా సుమన్ అనే పేరుతో రాశారు కాబట్టి ఇది స్పెషల్గా కొటేషన్లో ఉంది. सो लेट्स स्टार्ट विथ लेखक परिचय. श्री रामनाथ सुमन प्रयाग के निवासी और हिंदी के सुप्रसिद्ध लेखक और कवि हैं. इन्होंने कविता की अपेक्षा गद्य लेखन दिशा में अधिक और महत्वपूर्ण काम किया है. इनकी भाषा तो जैसे इतनी पीछे हाथ जोड़ चलती है. वेदी के फूल नाम से इन्होंने एक गद्य काव्य भी लिखा है जिसमें राष्ट्र की वेदी पर मरे मिटाने वाले वीरों की मर्मस्पर्शी गाथाएं हैं. इन्होंने प्रौढ़ और विवेचनात्मक शैली से राष्ट्र नेताओं की जीवनियों भी लिखी है. సో రామ్నాథ్ సుమన్ ఒక ప్రయాగ్వాసి, ప్రయాగాకి చెందిన ఒక గొప్ప రైటర్. ఈయన రైటింగ్స్ ఎలా ఉంటాయి అంటే ప్రోజ్ అండ్ పోయట్రీ రెండు కూడా కంబైన్ చేసినట్టు ఉంటాయి. ఈయన రైటింగ్స్ ఎక్కువగా ఒక ఇండియన్ మీద మంచి ప్రభావం చూపించింది. ఈయన రైటింగ్స్ ప్రతి ఒక్క ఇండియన్ మీద మంచి ప్రభావం చూపించింది. అట్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటింగ్ ఈయన రాసిన రైటింగ్స్ కూడా ప్రతి ఒక్కరిలో ఇన్స్పిరేషన్ రావడానికి హెల్ప్ చేశాయి. వేది కే ఫూల్ అని చెప్పేసి ఈయన ప్రోజ్ అండ్ పోయట్రీ కంబైన్ చేస్తూ దేశం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన రైటింగ్కి చాలా మంచి పేరు వచ్చింది. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్ట్రగుల్స్, వాళ్ళు చేసిన సాక్రిఫైస్ గురించి తన రైటింగ్స్లో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్ వల్లభాయ్ పటేల్. इस पाठ में श्री रामनाथ सुमन जी ने भारतीय राजनीति में लौह पुरुष कहने वाले सरदार वल्लभाई पटेल के आदर्श व्यक्तित्व के बारे में लिखा. वे दृढ़, निर्भीक, सच्चा और सरल चरित्र वाले हैं. సో వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మన దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ పొలిటికల్ లీడర్స్లో వల్లభాయ్ పటేల్ కూడా ఒకరు. సో రామ్నాథ్ సుమన్ వల్లభాయ్ పటేల్ యొక్క క్యారెక్టర్ గురించి, ఆయన ఎంత బ్రేవ్ అండ్ సాక్రిఫైజింగ్ అండ్ ప్యూర్ అండ్ హానెస్ట్గా ఉండేవారో ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ లెసన్ని రాశారు. సో వల్లభాయ్ పటేల్ వన్ ఆఫ్ ద డైనమిక్ అండ్ ఫేమస్ లీడర్. ఆయన 31 అక్టోబర్ 1985లో గుజరాత్లోని ఒక చిన్న విలేజ్లో పుట్టారు. ఎన్నో ఫ్రీడమ్ ఫైటర్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు అండ్ గాంధీజీకి నేషనల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి సపోర్ట్ ఇచ్చారు. అండ్ వల్లభాయ్ పటేల్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ది ఫస్ట్ హోమ్ మినిస్టర్ యాజ్ సూన్ యాజ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అండ్ తర్వాత తను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. ఎప్పుడు కూడా ఒక డైనమిక్ లీడర్ లాగా మన ఇండియాని టుగెదర్ యూనిటీగా ఉంచడానికి ఆయన ఎన్నో ప్లాన్స్ అండ్ ఎన్నో డెసిషన్స్ తీసుకున్నారు. మన ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఇండియాలో ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్. సో అలాంటి గొప్ప గ్రేట్ లీడర్ గురించి సుమన్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూద్దాం. वल्लभाई पटेल में सच्ची वीरता थी. उनकी जीवन भर निर्भयता की छाप थी. उनमें वीरोचित क्षमा थी. युद्ध उनका स्वभाव था. युद्ध को देखकर उनमें अद्भुत भावावेश उमड़ता था. युद्ध के समय वल्लभाई के छाती में आंधी का साहस, भुजाओं में फड़कती हुई दिल उमंगते के सुरूर पर छटा हुआ వాణి ఆగ్ ఉగల్నే వాలీ థీ. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా ఉండేవారు అంటే ఫస్ట్ నుంచి హీ వాజ్ వెరీ హానెస్ట్ అండ్ నిర్భీక్. భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి వల్లభాయ్ పటేల్. ఎప్పుడూ కూడా చాలా బ్రేవ్గా డెసిషన్స్ అనేవి తీసుకునేవారు అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్న వ్యక్తి. ఏదైనా సరే
తన రెస్పాన్సిబిలిటీ అనుకొని తన భుజాల మీద వేసుకొని ప్రతి పనిని కూడా చేసేవారు. ఆయన ధైర్యం, మాటల్లో ఉన్న గంభీరం, ఆలోచనలో ఉండే వేగం ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి. वे अपने जीवन की प्रत्येक सांस में खतरे को प्यार करते थे. उनका दिल झुकने के लिए बलियों उछलता था. वे आग से खेलना चाहते थे. बचपन की एक घटना से उनकी निर्भीकता का पता चलता है. उनकी खाक में फोड़ आई. एक गवार वैद्य ने दवा बताई. लोहा गर्म करके फोड़ों में भोंक दो. बालक वल्लभाई झट तैयार हो गए. लोहा गर्म हुआ. भोंकने वाले ने उस हाथों में लिए. उस पर दिल इतना कोमल बालक को देखकर कांप गया. हिचकने लगा. बालक जुझलता उठा. क्या देख रहा है भाई? लोहा ठंडा हो रहा है. लो, तुझसे नहीं बनाता तो मैं भोंक लूं. ग्रामीण दंग रह गए. इस वीर पुरुष के दिल में वह लोहा कभी ठंडा ना हुआ. సో చైల్డ్హుడ్ ఇన్సిడెంట్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనకి సుమన్ వల్లభాయ్ పటేల్ ఎంత బ్రేవ్, స్ట్రాంగ్ అండ్ ఫియర్లెస్ పర్సనో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చైల్డ్హుడ్లో ఒకసారి ఆయనకి చేతి మీద ఒక ర్యాష్ వచ్చింది, ఒక పుండు, చాలా పెద్దగా ర్యాష్ వచ్చిందనమాట. ఒక అన్ఎడ్యుకేటెడ్ అండ్ నాటు వైద్యుడు ఏమని సలహా ఇచ్చాడంటే, ఒక సువ్వ, ఐరన్ రాడ్, ఇనుప సువ్వని కాల్చి ఆ ఫోండ్, ఆ పుండు మీద వాత పెడితే అది తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక ట్రీట్మెంట్, నాటు వైద్యం చేయడానికి రెడీ అయిపోయాడు. సువ్వని బాగా వేడి చేసిన వ్యక్తి అంత చిన్న పిల్లోడి ఒంటి మీద ఆ సువ్వని పెట్టడానికి భయపడి ఆగిపోయాడు. వెంటనే చిన్నపిల్లోడైనా సరే వల్లభాయ్ పటేల్ చాలా బ్రేవ్గా, స్ట్రాంగ్గా ఎదురెళ్ళి, ఏంటన్నా అలా చూస్తున్నారు, మీరు పెడతారా, నన్ను పెట్టుకోమంటారా, తొందరగా ఆ రాడ్ చల్లారిపోతుంది అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నుంచుండిపోయారు. అంత చిన్న ఏజ్లోనే అంత బ్రేవ్గా మాట్లాడిన ఆ బాలుడి యొక్క సాహసానికి ప్రతి ఒక్కరు కూడా స్టన్ అయిపోయారు. वल्लभाई की प्रकृति लोकमान्य से ज़्यादा मिलती है. निश्चय ही लोकमान्य के जैसे तो तैसे को उन्होंने गांधी जी के प्रभाव में कोमल कर दिया. उनमें ना लोकमान्य थे ना गांधी. इन दोनों के सम्मिश्रण थे. दोनों की कुछ बातें थी, कुछ नहीं थी. महात्मा जी साधक, सुधारक और शिक्षक थे. वल्लभाई योद्धा थे, सेनानी थे, सपिल सलहार थे. उनकी क्षमा वीरोचित क्षमा थी. सो लोकमान्य बाल गंगाधर तिलक, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా మన దేశం యొక్క ఫ్రీడమ్ ఫైట్లో చాలా ప్రామినెంట్ రోల్స్ ప్లే చేసిన వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్. సో వీళ్ళందరి యొక్క ఆలోచనలు దగ్గరగానే ఉంటాయి. ప్రతి ఒక్కరి మోటివ్ ఏంటి అంటే దేశానికి ఎలాగైనా స్వతంత్రం తీసుకురావడం. అలా స్వతంత్రం తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రతి ఒక్కరి ఆలోచన ఒకేలాగా ఉండదు. గాంధీజీ నాన్ వైలెన్స్ సత్యాగ్రహ ద్వారా ఆజాదీ, ఇండిపెండెన్స్ తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్న టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యుద్ధానికైనా సిద్ధపడి ప్రాణత్యాగమైన చేసి దేశానికి స్వతంత్రం తీసుకురావాలని పోరాడిన గొప్ప వ్యక్తి. ఈయనలో విపరీతమైన క్షమ ఉంటుంది, అలాగే విపరీతంగా యుద్ధకాంక్ష, దేనికన్నా తెగించే స్వభావం కూడా ఉంది. वल्लभाई वस्तुतः उन उपकरणों से बने थे जिससे शाहिद का सृजन होती है. वे एक योद्धा थे. बुद्धि, विवेक, परिस्थिति, मौनालंबन और संगठन शक्ति से इन योद्धों का योद्धा से ऊपर उठता था. वल्लभाई में वह राजनीतिज्ञों की रहस्यात्मय नहीं है, पर उनमें वह गंभीरता और प्राणोन्मादकारी साहस दोनों उपयुक्त मात्रा में थे, जो एक साहस सरदार या सेनापति का निर्माण के लिए आवश्यक है. సో మనం ఫ్రాంక్గా ఫ్యాక్ట్ చెప్పుకోవాలి అంటే వల్లభాయ్ పటేల్లో చాలా ఇన్నోవేటివ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట.
ఎక్కడ ఎవరిలోనూ లేనంత యుద్ధకాంక్ష కూడా ఉంది. ఈయన బుద్ధి, ఈయన ఆలోచన, సమయానికి తగ్గట్టు ఈయన వేసే వ్యూహం ప్రతి ఒక్కటి కూడా దేశానికి స్వతంత్రం తీసుకురావాలనే తాపత్రయంతో ప్రతిదీ కూడా యుద్ధకాంక్షతో చూసి ఈయన ఒక యోధుడిలాగా ఎలాగైనా సరే దేశానికి స్వతంత్రం తీసుకురావడమే ముఖ్యంగా ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి టైంలో ఆయన యొక్క పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చక్కగా మనకి పనిచేసిందని చెప్పొచ్చు. ఆయన వేసే ప్రతి ఒక్క ప్లాన్ కూడా మనకి సక్సెస్ఫుల్గా అండ్ ఫ్రీడమ్ని తెచ్చేదానిలాగే ఉండేది తప్ప లాస్ అయ్యేదానిలాగా ఏది ఉండదు. ఇన్స్పైరింగ్గా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసేలాగా తన స్పీచెస్ ఉండేవి. ఇలాంటి ప్రతి క్వాలిటీ కూడా ఒక సేనాపతికి ఉండాల్సిన క్వాలిటీస్. ఎలాగైనా సరే దేశాన్ని రక్షించాలి, ప్రజల్ని మోటివేట్ చేయాలి అనే కాంక్షతో ఈయన ప్రతి నిమిషం పోరాడిన వ్యక్తి. युद्ध में वे इस तरह स्वतंत्रपूर्ण खेलते थे जैसे पानी में मछली तैरती है, लेकिन राजनीतिज्ञ की बातों और समझौतों की चर्चाओं में उनका यह भावावेश पड़ जाता था और प्रतिभा कुंठित हो जाती थी. సో ఈయన ఫ్రీడమ్ కోసం ఎంతలా తాపత్రపడి ఆ యొక్క అట్మాస్ఫియర్కి అలవాటు పడ్డారు అంటే, ఎలాగైతే చేప నీటిలో ఈదగలదో, ఎంత ఫాస్ట్గా ఈదగలదో, అలాగే కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన ఆ రాజకీయంలో ఈయన చేప కన్నా వేగంగా తన ఆలోచనల్ని ఫాస్ట్గా మూవ్ చేస్తూ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించారు. ఎన్నో చర్చలు చేశారు. ఎంతో భావంతో ఆవేశంతో ఆయన ఊగిపోయారనమాట. కానీ ఈ సొసైటీ ఎలా ఉంటుంది అంటే, మంచి చెయ్యాలి అని తాపత్రపడే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వదు. ఎవడైతే ఒత్తి చూస్తాడో, ముందో మాట వెనకాలో మాట మాట్లాడతాడో, ఎప్పుడు కూడా గోడ మీద పిల్లిలా కూర్చొని తనకి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అలా దూకేద్దామని చూస్తూ ఉంటాడో, అలాంటి వాళ్ళకే ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారు. ప్రతిభ ఉండి సాధించాలి, సాధించుకొస్తాను అని చెప్పేసి ధైర్యంగా ఎవరైతే ముందడుగు వేస్తారో అలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళని సమ్టైమ్స్ ఎసైడ్ కూడా పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వల్ల మంచి జరిగిపోతే ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేరు రాదు అనే ఒక పిచ్చి ఆలోచనలు కూడా ఉంటాయి అని మనం చెప్పొచ్చు. ఇలాగ వల్లభాయ్ పటేల్ని ఎంతోమంది తొక్కేశారని మాత్రం గట్టిగా మనం మాట్లాడుకోవచ్చు. उनकी वाणी आग उगलती थी, वे बोलते कम थे, करते अधिक थे, उनका मौन गजब का था, वे ठोस वीरता की पुजारी योद्धा थे, पोल के शब्द उन्हें आकर्षित नहीं कर सकते थे, कठोर मुख, दृढ़ जबड़े, शत्रु को ललकारने वाले आंखें जिनमें उनके लिए व्यंग्य और जहर भरा हुआ, वे वल्लभाई थे. तूफानों में चट्टान की भांति उछलते थे, विरोधी के प्रति लोह की भांति खास सख्त, निश्चय ही संगठन और कार्य की उनमें अपूर्व क्षमता थी. సో ఆయన గొంతులో, ఆయన స్పీచ్లో ఉండే ఆ వేడి, అలాగే ఆయన భుజాల్లో ఉండే ఆ ధైర్యం, మనస్సులో ఉండే ఆ వేగం, ఆయన మౌనంలో ఉండే చాతుర్యం, ఇలా ప్రతి ఒక్కటి కూడా యుద్ధానికి కావలసిన ఒక రాజుకి, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఈయనలో ఉండేవన్నమాట. అపోనెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిని తన చూపులతో రెచ్చగొట్టగలే సమర్థత ఉన్న గ్రేట్ లీడర్ వల్లభాయ్ పటేల్. వాడి చూపును చూసి వాడు ఏ అంచనా వేయాలి, ఎలాగ వ్యూహం పన్నాలి అని ఆలోచిస్తున్నారో కూడా వల్లభాయ్ పటేల్ చాలా చక్కగా అంచనా వేసేవారనమాట. ఒక తుఫాను వస్తే కొండ ఎలాగైతే స్టేబుల్గా ఉంటుందో, ఎంత పెద్ద పెద్ద నిర్ణయాలు వచ్చినా సరే, ఎంతమంది ఫోర్స్ చేస్తున్నా సరే, ఎన్ని ఆబ్లిగేషన్స్ వస్తున్నా సరే, ఒక చలనం లేని కొండలాగా స్థిరంగా ఉండి దేశ ప్రజల్ని మోటివేట్ చేస్తూ మన ఇండిపెండెన్స్ కోసం పోరాడిన గ్రేట్ లీడర్స్లో వల్లభాయ్ పటేల్ ఒకరు అని చెప్పేసి మనం ఘంటాపదంగా గట్టిగా చెప్పొచ్చు. సో బీయింగ్ వెరీ ప్రౌడ్
to be a follower of Vallabhbhai Patel, Iron Man of India. Jai Hind. సో ఈ లెసన్లో ఉన్న సప్రసంగ్ వ్యాఖ్య మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సప్రసంగ్ వ్యాఖ్య రాసేటప్పుడు ఫస్ట్ మీరు లేఖక్ పరిచయ రాయాలి, తర్వాత సందర్భ్, తర్వాత వ్యాఖ్య రాయాలి. సో లేఖక్ పరిచయ్ ప్రతి సెంటెన్స్కి కామన్గా ఉంటుంది అండ్ సందర్భ్ కూడా మీరు ప్రతి సెంటెన్స్కి ఈ సందర్భ్ రాసేయచ్చు. ఎందుకంటే ఈ లెసన్లో వల్లభాయ్ పటేల్ యొక్క గ్రేట్నెస్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి లేఖక్ పరిచయ్ సందర్భ్ ప్రతిదానికి ఒకటే అండ్ వ్యాఖ్య వచ్చేసి అకార్డింగ్ టు ద సెంటెన్స్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. फर्स्ट वन, आदर्श सत्याग्रही की भांति वह अपने को मिट्टी में शून्य में नहीं मिल सकता थे. उनमें सत्याग्रह की अजातशत्रुता नहीं थी, उनमें वीरोचित क्षमा थी. व्याख्या, वल्लभभाई पटेल महात्मा गांधी के अनुयायी होकर भी साधक या शिक्षक नहीं थे, बल्कि एक योद्धा थे. इसलिए आदर्श सत्याग्रही भांति अपने को मिट्टी में मिला देने के लिए तैयार नहीं रहते और शून्य से विलीन होना नहीं चाहते. सत्याग्रह अजातशत्रु होते हैं, लेकिन सरदार वल्लभभाई पटेल में अजातशत्रुता का गुण नहीं है, क्योंकि वे शत्रु को शत्रु मानते हैं. उनमें जो क्षमा गुण है वही भी वीरोचित है. उनमें पराजित शत्रु को क्षमा करने की वीरोचित गुण है. సో వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ లాగా కాదు. మహాత్మా గాంధీ పేషెన్స్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహాలు అని చెప్పేసి చాలా నార్మల్గా ప్లెజెంట్గా లీడ్ చేద్దామని చూసే వ్యక్తి. ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. కానీ వల్లభాయ్ పటేల్లో యోధుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. ఆ క్షణాన్నైనా సరే వీరోచితంగా పోరాడి దేన్నైనా సరే సాధించాలి అనే తెగువ ఉంది. అంతేకాకుండా విపరీతమైన క్షమాగుణ కూడా ఈయనకి ఉంది. శత్రువుని శత్రువుగానే చూస్తారు. అలాంటి శత్రువు వచ్చి తప్పైపోయిందని చెప్తే క్షమించగలిగే గొప్ప గుణం ఈయనకి ఉంది. సెకండ్ సెంటెన్స్, राजनीतिज्ञ का जबान पर काबू होते हैं, उनके लिए वह एक अच्छा अस्त्र है. व्याख्या, लोकमान्य की उद्घात विद्वता वल्लभभाई पटेल में नहीं थी और लोकमान्य की राजनीतिकता व्यवहार बुद्धि भी नहीं थी, क्योंकि राजनीतिज्ञ हमेशा कुछ सोचकर भविष्य को ध्यान में रखकर बोलते हैं, लेकिन वल्लभभाई जो मन में आई वही बोलते हैं. राजनीतिज्ञ का जवाब पर काबू होते हैं, उसके लिए वह एक అస్త్ర హే. సో ఒక పొలిటికల్ లీడర్కి ఉండాల్సిన మెయిన్ థీమ్ ఏంటి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా మాట్లాడటం, దాని గురించి ఫ్యూచర్ గురించి ఎక్కువగా హోప్ని పెంచి దాన్ని ఎలా సాధించాలి అని, దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలని ఆలోచించడం, ఇవన్నీ కూడా పొలిటికల్ టెక్నిక్స్ అనమాట. కానీ వల్లభాయ్ పటేల్లో పొలిటికల్ టెక్నిక్స్ కన్నా ఫ్రీడమ్ కోసం ఆరాటపడే ఒక న్యాచురల్ ఫ్రీడమ్ ఫైటర్, ఒక సోల్జర్కి ఉండే వీరోచితమైన ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఆలోచించి ఒకటి మాట్లాడే తత్వం వల్లభాయ్ పటేల్ది కాదు. नेक्स्ट वन, ऐसी आक्रमण्य चर्याओं में कितनी ही बार तो मैं गड़बड़ में पड़ जाता हूँ. व्याख्या, सरदार वल्लभभाई पटेल में एक सफल सरदार था या सेनानी के गुण है. वे कभी भी चर्चाओं में भाग लेने नहीं चाहते थे. उनका विचार है कि ऐसे स्थिति में समझौते की చర్చాओं బేకార్ హే. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు కూడా ఈ డెబేట్స్ అని, ఈ మాటలు, ఈ చెత్త చెదారానికి విలువ ఇవ్వనే ఇవ్వరు. ఎందుకంటే ఈ డెబేట్స్, ఈ చర్చలు వీటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఓన్లీ వేస్ట్ ఆఫ్ టైం. వాడెవడో ఏదో అన్నాడు, వీడెవడో ఏదో అన్నాడు అని చెప్పి టైంని వేస్ట్ చేయడం తప్ప అక్కడ ఏది ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సంథింగ్, ఇంప్లిమెంట్ నెక్స్ట్ స్టెప్, ఇంకొక స్టెప్ వేయండి. వాడు ఏదో అన్నాడని అక్కడే కూర్చునే బదులు నెక్స్ట్ స్టెప్ ఏంటి అది ఆలోచిద్దాం, అది వేద్దామని చెప్పేసి ఈయన ఆలోచన ఉంటుంది తప్ప బేకార్గా టైం వేస్ట్ అయ్యే ఈ డెబేట్స్కి, ఈ చర్చలకి ఈయన ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇచ్చేవారు కాదు. లాస్ట్ వన్, శత్రు को लोह गरम भले ही जो जाए पर हथौड़ा तो
टंडा रहकर ही काम दे सकता है। व्याख्या। बारडोली के किसान आंदोलन के समय में किसानों को संबोधित करते हुए कहते हैं कि शत्रु क्रोध में हो, लेकिन हमें समय से काम लेना चाहिए। गरम लोहा को ठंडा हथौड़ी से जवाब देना पड़ेगा। वे इस प्रकार का उदाहरण इसलिए दिया है कि गांव का किसान जल्दी ही उसके वीरोचित को समझ सके। సో ఎట్ ద టైమ్ ఆఫ్ బార్డోలి ఫార్మర్స్ యొక్క ఆందోళన, ఆ టైంలో మన వల్లభాయ్ పటేల్ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఏమని చెప్పారంటే, హతోడి మీన్స్ వెపన్. ఒక వెపన్ని మనం గనక ఎదుర్కోవాలి అంటే దాన్ని మనం కూల్ చేసి దాన్ని కత్తిలా మార్చి పక్కన వాళ్ళని తెగ్గొట్టాలన్నమాట. వేడిగా ఉన్న ఒక గొడ్డలితో కానివ్వండి, దేంతో కానీ మనం ఏం చేయలేం. దాన్ని ఒక ఆయుధంగా ఒక లోహంతో మనం ఏం చేయలేం. దాన్ని ఒక ఆయుధంగా మార్చాలంటే దాన్ని చల్లారబెట్టాలి. దాని మీద దెబ్బ పడింది అనుకోండి, అది ఒక వెపన్గా మారుతుంది. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి వేడి మీద ఉన్నారనమాట. అంటే ఒక ఆయుధంలా మారుతున్నారు. వాళ్ళని మోటివేట్ చేస్తూ, బ్రిటిష్ చేస్తున్న అన్యాయాలని వాళ్ళకి చెప్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళందరినీ కూడా యుద్ధం అంటే ఫ్రీడమ్ కోసం పోరాడమని చెప్పేసి మోటివేట్ చేసిన సందర్భంలోనిది. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎస్సే అండ్ 4 సందర్భ సహిత వాక్య ఉన్నాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.